చెప్తున్నా గముల కమలాకర్ గాని కాంగ్రెస్ పార్టీ అయినా కానీ నేను సంపాదించిన పేపర్ను వాళ్ళ దగ్గర ఏమున్నా పట్టుకొని రమ్మని చెప్పండి. అది మీకే రాసిస్తాక వాళ్ళు పట్టుకొస్త పేపర్లనే అన్నారు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళనే. ఇలా నేను అవినీతి పాల్పడితే నా పార్టీ జాతీయ ఢిల్లీ పోస్ట్ ఎందుకు ఇస్తుంది నాకు? నేను అవినీతి పాల్పడితే నా పార్టీ నాకు హెలికాప్టర్ ఇచ్చి తెలంగాణ మొత్తం ఎన్నెందుకు గిరగడ దింపుతుంది? నేను తప్ప అవినీతి పాల్పడితే నా పార్టీ ఎమ్మెల్యే టికెట్ నాకు ఎందుకు ఇస్తుంది? ఈ గంగుల కమలాకర్కి కేసీఆర్ టికెట్ ఇవ్వమన్నా. మరి ఎన్ని కోట్లు పెట్టాను? ఎన్ని కోట్లు టికెట్ పెట్టుకున్నాను? ఇలా నేను చెప్తున్నాక రమ్మని చెప్పిన గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీ నేను సంపాదించిన పేపర్ మళ్ళీ చెప్తున్నాక నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా. ఇలా నేను సంపాదించిన పేపర్లు వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చి మీకు చూపడితే నేను మీకే రాసిస్తా, పక్క రాసిస్తాను. మనం ఇలా ఇలా గంగుల కమలాకరు కాంగ్రెస్ ఆయన సంపాదించిన పేపర్ కూడా నేను పట్టుకొస్తాక. కానీ వాళ్ళ ఆస్తిపాస్తి మనకు అద్దు. వాళ్ళు ఇంకా నిన్ను నూరేళ్ళు అత్యాచారం బతకాలి. వాళ్ళు ఏ రూపాయి ఏరాలి. వాళ్ళు బతకని, వాళ్ళ కుటుంబంతో బతకని. నేను మాత్రం పక్క రాసిస్తాక. ఇలా ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడతలేదు. నువ్వు ఏం చేస్తావో చెప్పు, నువ్వు ఏం చేయాలనుకున్నావో చెప్పు. కానీ బండి సంజయ్ తిట్టడమే మీ ఇద్దరు పని అయితే ఇలా ప్రజలు ఆలోచించాలా ఏం జరుగుతుంది కరీంనగర్లో చెప్పని. కాబట్టి దయచేసి అక్క ఈ ఎన్నికలు కేవలం కొత్తపల్లికి సంబంధించిన ఎన్నికలు కావకేవి. ఇలా కరీంనగర్లో 100 మంది తమ్ములు, ఉద్యోగం రాని తమ్ములు ఇలా కరీంనగర్లో ఇంటింటికి దిగుతారు. ఇవాళ ఇలా కరీంనగర్లో 100 మంది తమ్ముళ్ళు ఇలా ఉద్యోగం రాని తమ్ముళ్ళు తిరుగుతారు ఇలా కరీంనగర్లో. ఎందుకంటే బండి సంజయ్కి గెలిపించండి, మా కోసం కొట్లాడి జైలుకి పోనని చెప్పి ఇలా తమ్ముళ్ళు కొట్టాడుతున్నారు. అమెరికా నుంచి ఫోన్ చేస్తారు. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కొత్తపల్లి కూడా చాలా మంది అమెరికాలో ఉన్నారు. ఇలా అమెరికాలో నుండి ఈ ప్రవాస భారతీయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్నలారా తమ్ముళ్ళారా, మీరందరూ ఈ కరీంనగర్ నియోజకవర్గంలో మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా బండి సంజయ్కి ఓటేసి గెలిపించమని చెప్పి మీరు దయచేసి మీ పేరెంట్స్ చెప్పండి.